నమస్తే మిత్రులారా! ఇది నా మొదటి ఆడియో రికార్డింగ్. నేను కాస్త టైం తీసుకొని మాట్లాడొచ్చు. లాగ్ ఉందని కామెంట్ సెక్షన్‌లో మాత్రం నన్నని తిట్టకండి. కావాలంటే రన్ స్పీడ్ కాస్త పెంచి వినండి. సరే, ఇక టాపిక్‌లోకెళ్తే ఒత్తిడి, ప్రెషర్. దీని మీద ఆల్రెడీ ఎంతోమంది ఎన్నో వీడియోస్ చేసేసారు. ఒత్తిడంటే ఏంటి? ప్రెషర్‌ని ఎలా జయించాలి? ఒత్తిడిని ఎలా జయించాలి? తగ్గించుకోవాలి, ఎలా తగ్గించుకోవాలి? ఇలా ఎన్నో వీడియోస్ చేసేసారు. కానీ నేను అవన్నీ మళ్ళీ ఇక్కడ మాట్లాడదలుచుకోవట్లేదు. ఇదే సమస్యని వేరే యాంగిల్ నుంచి ఎలా తగ్గించాలో, ఎలా సాల్వ్ చేసుకోవచ్చో చెప్పాలనుకుంటున్నాను. అసలు ఈ వీడియో యాక్చువల్లీ ప్రెషర్‌తో బాధపడుతున్న వాళ్ళకైతే కాదు. ఆ ప్రెషర్‌ని ఎవరైతే క్రియేట్ చేస్తున్నారో వాళ్ళకి. అంటే నేనేం చెప్పబోతున్నానంటే, ఒకళ్ళు ఒత్తిడి వల్ల బాధపడుతున్నారు అంటే, దానికి మోస్ట్‌లీ ఏదో ఒక కారణం కానీ, ఎవరో ఒక వ్యక్తి గానీ, తెలుసో తెలియకనో కారణం అయ్యుండొచ్చు. పనిలో ఒత్తిడి కావచ్చు, జాబ్ రాలేదనే ప్రెషర్ కావచ్చు, వ్యక్తిగతంగా జీవితంలో, కుటుంబంలో ఉన్న సమస్యల వల్ల కావచ్చు. ఒత్తిడి ఎలాంటిదైనా అవ్వచ్చు. కానీ దానికి ఒక కారణం కానీ, కారకులు కానీ ఉంటారు. దీనికి నేను కొన్ని ఉదాహరణలు చెప్తాను. నేను స్కూల్ టైమ్‌లో ఉన్నప్పుడు మా అక్క చదివే క్లాస్‌లో దాదాపు 50-60 మెంబర్ స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. మా పేరెంట్స్ మమ్మల్ని కష్టపడి చదివించారు. కానీ అయినప్పటికీ మా అమ్మ మా అక్కని ఎప్పుడు ఫస్ట్ ర్యాంకే రావాలి అని తిట్టేది. మాకు ఎవ్రీ మంత్ ఎగ్జామ్ ఉండేది. ప్రతి నెల ఎగ్జామ్ పెడతారు. ప్రతిసారి తనకి సెకండ్ ర్యాంకే వచ్చేది. అయినా మా అమ్మ తిట్టేది. ప్రోగ్రెస్ కార్డ్‌లో సైన్ చేసేది కాదు. మా అక్క రోజు మొత్తం ఏడ్చేది. అయినా సైన్ చేసేది కాదు. ఇప్పుడు అదే క్లాస్‌లో ఉన్న ప్రతి స్టూడెంట్ వాళ్ళ పేరెంట్స్ ఇలాగే ఫస్ట్ ర్యాంక్ రావాలి అంటే అనుకుంటే ఎలా సాధ్యం? ప్రతి స్టూడెంట్ ఎంత ప్రెషర్ ఫీల్ అవుతారు? ఆ ప్రెషర్‌లో వాళ్ళు ఏం చేస్తారు? ఎంతమంది ఏదైనా చేసుకోవాలనే థాట్‌తో ఉండొచ్చు. మా అక్క కూడా ట్రై చేసింది. కొన్ని అటెంప్ట్స్ చేసుకుంది. తను ఇవన్నీ ఇప్పటికీ తలుచుకొని బాధపడుతుంది. చిన్నప్పుడు నేను హ్యాపీగా లేను అని. మేబీ ఇప్పుడున్న జనరేషన్స్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఆలోచనలు వేరేమో కానీ నేను చెప్తున్నది ఒక 15 ఇయర్స్ బ్యాక్ స్టోరీ. సరే, ఇప్పుడు నా విషయానికొస్తే నేను స్పోర్ట్‌లో సరిగ్గా పెర్ఫార్మ్ చేసేవాడిని కాదు. చేయట్లేదు అప్పుడు ఆ టైంలో. విన్నర్ ఆర్ రన్నర్ ప్రైజెస్ రావట్లేదు అని మా అమ్మ యాన్యువల్ ఈవెంట్‌కి రాను అని చెప్పింది. సో, నెక్స్ట్ టైమ్ స్పోర్ట్స్ డే రోజు రన్నింగ్ కాంపిటీషన్ జరుగుతోంది. ఫైనల్ రౌండ్‌లో నేను రన్ చేస్తున్నా. నా ముందు ఇద్దరున్నారు. అంటే నేను థర్డ్ పొజిషన్‌లో ఉన్నా. నేను ఎలాగైనా గెలవాలి అని నా ముందున్న అబ్బాయిని నా చేత్తో వెనక్కి నెట్టేసా. సెకండ్ ప్లేస్‌కొచ్చేసా. రన్నర్ అవార్డ్ వచ్చింది. ఇదసలు గెలుపేనా? ఆ థర్డ్ ప్లేస్‌కి ఎళ్ళిపోయినోడు ఎలా ఫీల్ అయ్యుంటాడు? నా వల్ల ఒక తప్పు జరిగింది. అసలు నేనెందుకు ఈ పని చేయాల్సొచ్చింది? సరే, పేరెంట్స్ వాళ్ళ పిల్లల విషయం పక్కన పెడితే, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది. నా ఫ్రెండ్. ఆ అమ్మాయికి 3 ఇయర్స్ బ్యాక్ పెళ్లయింది. తన భర్తతో పాటు యూఎస్‌కెళ్ళిపోయింది. ఈ అమ్మాయికి వంట చేయడం బాగొచ్చు. ఇంట్లో పనులన్నీ బా చేస్తుంది. చాలా మంచి అమ్మాయి. ఈ అమ్మాయి హస్బెండ్‌కి ఆల్రెడీ అక్కడ జాబ్ ఉంది. బానే సంపాదిస్తున్నాడు. బానే వెనకేసాడు కూడా. అయినా కానీ ఈ అమ్మాయిని జాబ్ చేయమని ఫోర్స్ చేసేవాడు. "నువ్వు ఎంఎస్ చేసావు. ఎందుకు? నువ్వు ఇంజినీరింగ్ చేసావు. నువ్వు ఎంఎస్ చేసావు. నీకు టాలెంట్ లేదు. నువ్వు వేస్ట్. నువ్వు దేనికి పనికిరావు." ఇలా ఎప్పుడు తిట్టేవాడు. కొన్నాళ్ళకి ఈ అమ్మాయికి కావాల్సిన బేసిక్ నెసెసిటీస్ కూడా కొనివ్వడం మానేసాడు. ఈ అమ్మాయి ఆ బాధ, అతను క్రియేట్ చేసిన ప్రెషర్‌కి డిప్రెషన్‌లోకెళ్ళిపోయింది. ఇంక ఇంట్లో వాళ్ళకి చెప్పి
ఎలాగోలా ఇండియాకి వచ్చేసింది. వచ్చేసి ట్రీట్మెంట్ తీసుకుంది. కొన్నాళ్ళకి బాగా అయింది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కలిసారో లేదో నాకు తెలియదు. ఎందుకంటే మేము కాంటాక్ట్‌లో లేము. మేబీ బానే ఉన్నారనుకుంటున్నా. సో, మనం చేసే చర్యల వల్ల, మన మాటల వల్ల ఇంకొకరు మన దగ్గర వాళ్ళు గానీ, ఇంట్లో వాళ్ళు కానీ, ఇష్టమైన వాళ్ళు కానీ, మనల్ని ఇష్టపడే వాళ్ళు కానీ, మన దగ్గర ఎప్పటినుంచో నమ్మకంతో పనిచేస్తున్న వాళ్ళు కానీ, మీ మాటల వల్ల, మీ పనుల వల్ల ఎలా ఫీల్ అవుతారో ఒకసారి ఆలోచించండి. ఒకవేళ కోపంలో ఏమన్నా అని ఉన్నా, తర్వాత వెళ్లి సారీ చెప్పి, మీరు ఎందుకు అలా చేయాల్సొచ్చిందో మేబీ కోపంలోనో, బాధలోనో చేసుంటారు. సారీ. మేబీ కోపంలోనో, బాధలోనో చేసుంటారు. ఏదో ఒక కారణంతో చేసుంటారు. కానీ తర్వాత టైంలో రియలైజ్ అవుతారు. మీ వల్ల ఖచ్చితంగా బాధపడి ఉంటారు అని రియలైజ్ అయ్యుంటారు. సో, మీరెళ్లి ఒకసారి సారీ చెప్పండి. అండ్ మళ్ళీ అదే పని చేయకండి. అవతల వాళ్ళని అర్థం చేసుకోండి. ఒక్కోసారి మనం 100% పెట్టి ఏదైనా పని చేసినా మంచి రిజల్ట్ రాకపోవచ్చు. అనుకున్నది జరగకపోవచ్చు. అందుకని మన వాళ్ళని దూషించకూడదు. వీలైతే అర్థం చేసుకొని ఎందుకు తప్పులున్నాయో, ఎందుకు తప్పులు జరుగుతున్నాయో, ఎక్కడ తప్పు జరుగుతోందో, ఏం చేస్తే మంచి రిజల్ట్ వస్తుందో చెప్పండి. మీకు తెలియదా? గమ్ముగా ఉండండి. ఎప్పుడు దూషించి, తిట్టి, కొట్టి మీ వల్ల వాళ్ళ మనోవేదనకి మీరు కారకులవుతారు. సో, ఇప్పటికైతే నేను ఇదే చెప్పాలనుకుంది. ఈ ఆడియో వింటున్న మీకు ఏదైనా ఈ సబ్జెక్ట్ రిలేటెడ్ సజెషన్స్ ఉంటే కామెంట్స్‌లో చెప్పండి. థాంక్ యూ.